హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కెరియర్ గ్యాప్. ఈ కెరియర్ గ్యాప్ ఉండే స్టూడెంట్స్ మళ్ళీ ఐటీ ఇండస్ట్రీలోకి ఎలా రావాలి అన్న క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారండి. అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ కెరియర్ గ్యాప్ ని ఎలా కౌంటర్ చేయాలి? మనం ఎలా కౌంటర్ చేయాలి అని ఫస్ట్ సొల్యూషన్ గురించి ఆలోచించాలి అంటే, అసలు ఈ కెరియర్ గ్యాప్ తో రిక్రూటర్స్ కి ప్రాబ్లం ఏంటి? ఐటీ రిక్రూటర్స్ కి కెరియర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏంటి? వాట్ ఆర్ దేర్ ఎక్స్పెక్టేషన్ అని ఫస్ట్ మనం తెలుసుకుంటే, సో దానికి మనం సొల్యూషన్ అనేది ఆలోచించవచ్చు. సో వీళ్ళకుండే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, సో ఏదైతే స్టూడెంట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ గ్యాప్ ఉన్నది అంటే ఏమనుకుంటారండి జనరల్‌గా కెరియర్ గ్యాప్ ఎందుకుంటుంది? ఫర్ ఆబ్వియస్ రీజన్స్. తను ఏదైనా గవర్నమెంట్ జాబ్‌లో ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే వేరే సెక్టర్‌లో ఏమైనా తనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్‌లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో ఈ ఈ కారణాల చేత తనకి కెరియర్ గ్యాప్ వచ్చింది కాబట్టి, సో ఇలా రావడం వలన ఇప్పుడు నేను ఐటీలో జాబ్ ఇస్తే తను తన యాస్పైర్డ్ జాబ్ రోల్ తనకేమైనా వస్తే తను నా జాబ్ వదిలేసి వెళ్ళిపోతాడేమో. సో దీనికి కన్సిస్టెన్సీ అనేది ఉండదేమో అని చెప్పి ఫీల్ అవుతారండి. సో సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే గ్యాప్ ఇన్ నాలెడ్జ్. సో, ఈ నాలెడ్జ్ గ్యాప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేనొక ప్రాజెక్ట్ మేనేజర్‌ని. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ నా దగ్గరికొచ్చింది అంటే, నేను ఒక లేటెస్ట్ టెక్ స్టాక్ దీనికి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఎవరిని ప్రిఫర్ చేస్తా? ఎవరైతే లేటెస్ట్ రిలీవ్డ్ బ్యాచెస్ ఉంటారో, యాస్ పర్ మై థాట్ లేటెస్ట్ రిలీవ్డ్ బ్యాచెసే కాస్త లేటెస్ట్ ఇండస్ట్రీ రిలేటెడ్ టెక్నాలజీస్‌తో అప్‌డేటెడ్‌గా ఉంటారని నా థాట్ ప్రాసెస్. నేనేం చేస్తా, నాకు అటువంటి రిసోర్సెసే కావాలని చెప్పి నేను రిక్రూట్‌మెంట్ టీమ్‌కి చెప్తా. వాళ్ళు గూడా అటువంటి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తారు. సో, దిస్ ఈస్ ద సెకండ్ ఆబ్వియస్ రీజన్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, మీరు ఇంత కెరియర్ గ్యాప్ ఉంది అంటే ఆబ్వియస్‌లీ మన లెర్నింగ్ నేచర్ అనేది తగ్గుతదండి. మన లెర్నింగ్ కేపబిలిటీస్. సో, రిక్రూటర్ మైండ్‌లో ఆల్‌వేస్ ఈ థాట్ కూడా ఉంటుంది. ఏమని మన సో వీడికి ఇంత ఆహ్, తన ఎడ్యుకేషన్‌కి అండ్ ఫస్ట్ జాబ్‌కి ఇంత గ్యాప్ వచ్చింది కదా! తిన లెర్నింగ్ కేపబిలిటీస్ ఏమైనా దెబ్బతిన్నాయా? ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ ఎ హ్యూమన్ టెండెన్సీ థట్ వి లూజ్ అవర్ ఎబిలిటీ టు లెర్న్ థింగ్స్ వెన్ వి గెట్ సమ్ గ్యాప్. ఈ లెర్నింగ్ కేపబిలిటీస్ కూడా మనం సో, ఇప్పుడు ఈ 3 ఏవైతే ఉన్నాయో అవి కెరియర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్‌లో వీక్‌నెస్ అని చెప్పి రిక్రూటర్స్ ఆలోచిస్తారండి. సో, ఈ వీక్‌నెస్‌ని మన స్ట్రెంగ్త్‌గా వాళ్ళకి మనం ప్రొజెక్ట్ చేయగలిగితే వి క్యాన్ ఈజిలీ ఇంప్రెస్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్‌లో మనం ఏం ఏం డిస్కస్ చేసామండి ఇందాక? సో, ఏదైతే మనకి కన్సిస్టెన్సీ ఉంటుందో, ఉండదో ఇతనికి జాబ్ ఇస్తే ఇతను కన్సిస్టెంట్‌గా నా నా దగ్గర జాబ్ చేస్తాడా? ఆర్ తన యాస్పైర్డ్ రోల్ ఏదైనా వస్తే వెళ్ళిపోతాడా? అని ఏదైతే వాళ్ళకి డౌట్ ఉంటదో దానికి మనం అష్యూరెన్స్ ఇవ్వాలండి. ఏమని అష్యూరెన్స్? సో, మనం ఒక పర్ఫెక్ట్ రీజన్ అనేది వాళ్ళకి చూపించుకొని, లైక్ నేను ఈ కెరియర్ గ్యాప్ తీసుకున్నది నా హెల్త్ ప్రాబ్లమ్ వల్లనో, లేకపోతే ఇంకో హైయర్ ఎడ్యుకేషన్ మూలనో అని చెప్పి అప్‌స్కిల్ అవ్వడానికో అని చెప్పి, తనకి ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. నేను ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనే నేను కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. గ్యాప్ ఇన్ ద నాలెడ్జ్ ఇదెలా అంటే, మనం ఏవైనా ఒక లేటెస్ట్ టెక్నాలజీస్ ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నామంటే అందులో స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమైనా మనం నేర్చుకొని, సో యూ కెన్ ఇంప్రెస్ ద రిక్రూటర్ బై షోయింగ్ సచ్ లేటెస్ట్ స్కిల్స్ విత్ యూ. సో, ఆహ్, తనకి తెలుస్తుంది. ఓకే. దీనికి గ్యాప్ వచ్చినా సరే he is capable of learning new things అని. సో దట్ హి విల్ బిలీవ్ ఇన్ అస్. ఓకే. దీనికి అదర్ యాస్పిరేషన్స్ ఏమి లేవంటున్నాడు. లేటెస్ట్ టెక్నాలజీస్‌తో కూడా లెర్నింగ్‌కి హి ఈస్ ఓకే విత్ ఇట్. లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైనా ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నదనే కాదు. ఇప్పుడు రేపొద్దున డేటా సైన్స్ ఇవ్వాలన్నా సరే నేను ఇస్తే తిను నేర్చుకుంటాడు. తిను ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు అని చెప్పి మనం రిక్రూటర్‌కి చూపించుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ లెర్నింగ్స్, అప్‌స్కిల్లింగ్స్ ఇవన్నీ పక్కన పెడితే ద ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు ఎక్స్‌పోజ్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చేయాలి అంటే, నౌ-ఎ-డేస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హావ్ ఎ లింక్డ్ఇన్ అకౌంట్ అండి. ఎవరైనా లింక్డ్ఇన్ అకౌంట్ లేకపోతే ఖచ్చితంగా వెళ్లి క్రియేట్ చేసుకుంటే, కానీ
మనకేం సంబరం కాదండి. లింక్డ్ఇన్ మనం పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా ఫుల్ స్టాక్‌తో అప్‌స్కిల్ అయ్యారండి. సో, లింక్డ్ఇన్‌లోకి వెళ్ళి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అని సెర్చ్ చేయాలి. అండ్ ఫిల్టర్స్‌లో పీపుల్‌ని పెట్టాలి. పీపుల్‌ని పెడితే అప్పుడు ఎవరెవరైతే జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళందరి ప్రొఫైల్స్ మనకు కనిపిస్తాయి. సో, వాళ్ళందరికీ కనెక్షన్ రిక్వెస్ట్స్ పెట్టండి. సో, కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళకి ఎవరైతే కనెక్షన్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఒక మెసేజ్ పెట్టండి. లైక్ మీ రెజ్యూమేని ఫార్వర్డ్ చేస్తూ ఆహ్, మీరేవైతే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేసుకున్నారో మీ ఓన్‌గా మీరు బిల్డ్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! అప్‌స్కిల్ అయిన తర్వాత. సో, వాటిని వాళ్ళకి చెప్పండి. సో, నేను సో అండ్ సో ప్రాజెక్ట్ మీద వర్క్ చేశా. సో అండ్ సో టెక్నాలజీతో నేను అప్‌స్కిల్ అయ్యా. బట్ ఐ హావెంట్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ యెట్. సో, మీ కంపెనీలో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే నన్ను కాస్త రిఫర్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ మై కెరియర్ అని చెప్పి కాస్త పొలైట్‌గా వాళ్ళకి మెసేజ్ చేస్తే దే విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ. ఇలా లింక్డ్ఇన్ని అండ్ మీ నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకొని మీ కెరియర్‌ని మళ్ళీ మీరు ఐటీ ఇండస్ట్రీలోకి రావడానికి మిమ్మల్ని మీరే హెల్ప్ చేసుకోవాలి. సో, ఆహ్, చాలామంది డీమోటివేట్ అవుతారండి. లైక్ నాకు 2 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. 3 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. నేను మళ్ళీ ఐటీ ఇండస్ట్రీలోకి రాగలనా లేదా అని. సో, నేను నేను చూసినంత వరకు 10-12 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చారండి. సో, ఆహ్, ఇట్ ఇట్ ఈస్ అ కన్సిస్టెంట్ అండ్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ ఉండాలి మన దగ్గర నుంచి. సో, అదున్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ విల్ ఆటోమేటికల్లీ ఫాల్ ఇన్ ప్లేస్. సో, ఐ హోప్ ఆహ్, దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ ఆల్ గైస్. So, if you like this video, please like, share and subscribe to our YouTube channel.